చూస్తే ఇట్లు మొదలుపెట్టవాలని దేవుడు ఈ గ్రంథములో బయలుపరిచిన దానిని నేను నమ్ముదును. నేను ఆయన ఆజ్ఞలకు విధేయులుగా వ్యవహరించలను. ఆయన వాగ్దానం చేసిన దాని యందు నాకు నిరీక్షణ ఉన్నది. ఓ క్రైస్తవులారా చెవియొగ్గుడి, ఒకే ఒక జీవితం ఉన్నది, కానీ మరణమునకు 1000 మార్గాలు ఉన్నాయంట. మరణానికి 1000 మార్గాలు. ఎన్ని విధాలు వస్తే తెలుసా? మరణం అనేది మన మీదకి ఒక 1000 రకాలుగా మన మీదకి వస్తుందట మరణం. వింటున్నారా ప్రియులారా? 1000 విధాలుగా వస్తుందట మరణం. కానీ జీవితము ఒకటే. జీవితము ఒక్కటే జీవితము, కానీ మరణము మన మీదికి 1000 విధాలుగా మన మీదకి వస్తుందట మరణం. హల్లెలూయా! ఒక 1000 విధాలుగా మరణం వస్తుంది నీ మీదికి. అంటే ఆ మరణాన్ని తప్పించేవాడు కేవలం దేవుడు. చూడండి, ఇప్పటిదాకా దగ్గర ఉన్నాడు అంటో అవుతుంది, యాక్సిడెంట్ అయి చనిపోతాడు, స్ట్రోక్ వచ్చి చనిపోతాడు, పాము కలిసి చనిపోతాడు, తేలు కలిసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మధుగా చనిపోయిన వాళ్ళు. అంటే మరణం అనేది ఒక 1000 విధాలుగా నీ మీదకి వస్తుందంట. వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా! ఒకే ఒక జీవితం ఉన్నది, కానీ మరణము మనకు 1000 రూపాలలో వస్తుందంట. 1000 రూపములలో మరణం అనేది నీ మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే క్రీస్తు ఒక్కడే ఉన్నాడు, కానీ వేలాది మంది క్రీస్తు విరోధులు ఉన్నారు. అంతేనా? క్రీస్తు ఒక్కడే. నిజమైన సంఘం ఒకటే ఉంది, అబద్ధమైన సంఘాలు 1000 ఉన్నాయి. వింటున్నారా సహోదరులారా? క్రీస్తు ఒక్కడే, అబద్ధ క్రీస్తులు 1000 మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. ఒరిజినల్ నోటు 500 నోటు, ఒక్క ఒరిజినల్ నోటు తయారైతే ఒక 1000 నోట్లు తయారవుతుంది డూప్లికేట్. చాలా మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ